వీక్షకులకు నమస్కారం. ఛత్రపతి చెస్ గేమ్ అనమాట. మామూలుగానే చెస్ బోర్డ్ అంతా పెట్టుకుంటాం, కాకపోతే రాజు ప్లేస్ మాత్రం మారుతుంది. ఒకటి తెల్లరాజు వెళ్ళి నల్ల రాజ్యంలో, నల్లరాజు వెళ్ళి తెల్ల రాజ్యంలోనూ కూర్చుంటారు. ఇది నేను చెప్పాను కదా, ఛత్రపతి శివాజీ మహారాజుని ఔరంగజేబు బందీ చేసినప్పుడు ఆయన ఏ విధంగా తప్పించుకున్నారు అన్న దాన్ని బట్టి ఈ ఆటని డిజైన్ చేయడం జరిగిందని. అందుకని మన రాజు అనే కన్నా మనము, మన మిత్రుడు, మన కుటుంబం, ఒక వ్యక్తి సమాజంలో ధనిక పేద మధ్యతరగతి ఉన్నవాడు లేనివాడు అన్న సంబంధం లేదు. వాళ్ళు ఇలా శత్రువుల చేతిలో ఉంటారు. ఏ శత్రువుల చేతిలో ఉన్నా అంటే ప్రస్తుతం నేను ఒకటి మంత్రి చూడండి. ఈ మంత్రి శత్రువు. ఏం శత్రువు అంటే ఆర్థిక సమస్యలు, మనకి డబ్బు సమస్యలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. రైతులు చూడండి, కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తారు, వాన వస్తుంది, మొత్తం పంట పోతుంది, నష్టాలు. అయినా కూడా తను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది మినిస్టర్ అంటే ఆర్థిక మినిస్టర్. అలాగే ఇక్కడ రెండు శకటాలు ఉన్నాయి. ఈ శకటాలు క్రాస్లో వెళ్తాయి, ఒకటి వైట్లోను ఒకటి బ్లాక్లోను వెళ్తాయి, అది అందరికీ తెలుసు. ఈ శకటాలని మనం ఒకదానికి విద్యా సమస్యలు అనుకుందాం. మినిస్టర్ ఏమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇది ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఒకటి, ఇంకొకటి జాబ్ ప్రాబ్లమ్స్ అనుకుందాం. పిల్లలకి చదవడం ఒకటి ఇష్టమవుతుంది, తల్లిదండ్రులు ఇంకొకటి చదువు అని చెప్పి విసిగిస్తూ ఉంటారు. చివరికి చదవలేక కొంతమంది కోటాలో నీట్కి వెళ్ళి ప్రిపరేషన్ తీసుకుంటూ ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకునే పిల్లలు కొంతమంది ఉన్నారు. అలాగే తల్లిదండ్రుల ఇష్టం మీద చదివి అది నచ్చలేదని ఉద్యోగాలు వచ్చినాక సూసైడ్ చేసుకునే వారు ఉన్నారు. కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకోకుండా అంతా చదివి 2 ఏళ్ళు సంపాదించుకున్నాక అది వదిలేసి ఏ వ్యవసాయమో ఏ సంగీతమో తీసుకుంటున్నారు. ఇంజనీరింగ్, డాక్టర్లు చదువుతున్నారు, వాళ్ళకి నచ్చలేదు, తల్లిదండ్రుల కోరిక మీద చేశారు, నచ్చలేదు. అటువంటి వాళ్ళు మళ్ళీ ప్రొఫెషన్ని మార్చుకుంటున్నారు. ఇకపోతే గుర్రం ఎటువైపోయినా చూడండి, మూడు స్టెప్పులు ఉంటాయి. 2 ఒకవైపు, ఒకవైపు. అది ఎట్లయినా కుడివైపోయినా ఎడమవైపోయినా ఇలా స్టెప్పులు చూపిస్తున్నాను. ఈ గుర్రం కూడా మన 2 రకాల ప్రాబ్లమ్స్, కుటుంబం సమస్యలు అనుకుందంటే పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, పిల్లల మాట వినరు, తల్లిదండ్రుల మాట వింటలేదు, అట్లయితే అనారోగ్య సమస్యలు కూడా ఒకటి అనుకోవచ్చు. కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, క్యాన్సర్ జబ్బులు, వీటికి అయ్యే ఖర్చులు, వీటితో పడే బాధలు, క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్కి రకరకాల నొప్పులు భరించాలంటారు. ఇవన్నీ కూడా హెల్త్ అండ్ ప్రాబ్లమ్స్ కింద, పిల్లల ప్రాబ్లమ్స్, పిల్లల మ్యారేజెస్. ఇలాగే ఇవి ఏనుగులు స్ట్రైట్గా వెళ్తాయి ప్లస్ టైప్లో. వీటికి కూడా కొన్ని సమస్యలు పెట్టుకుందాం. మన సమాజంలో మన ఇంట్లో ఫోబియాలు ఉంటాయి. మనలోనే ఫోబియా ఉంటుంది. ఎవరో కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడలేకపోవడం, ఇన్వర్టర్కి ఇంట్రావర్టరు, ఎక్స్ట్రావర్టరు, లేకపోతే కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం, ఇలాంటి సమస్యలు, మానసిక సమస్యలు కానీ అయినా ఉండొచ్చు. సో మనకి ఒబేసిటీ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి మధ్య పడకపోవచ్చు, ఆస్తుల తగాదాలు ఉండొచ్చు, ఇంకా సోషల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. గవర్నమెంట్ మన ఆస్తుల్ని తీసేసుకోవచ్చు. ఇంకా పొల్యూషన్ ప్రాబ్లము, ఇకపోతే వెదర్ ప్రాబ్లమ్స్ ఎలాగో ఉన్నట్టుండి ఎండలు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఎండలు తక్కువగా ఉంటాయి, వానలు కురుస్తూ ఉంటాయి, పంటలు పోతూ ఉంటాయి, ప్రాజెక్టులు కూలిపోతూ ఉంటాయి. ఇలా ప్రతి మనిషికి సమాజంలో రాజు అనేవాడు ఒక మనిషి అనుకుంటే సమాజంలో ఉన్న సమస్యలన్నీ ఇవన్నీ శత్రు శిబిరంలో ఉన్నాయి అన్నమాట సమాజంలో. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, రాజుగారికి ఇంతవరకు డొమైన్ ఉంది. శత్రురాజు గారికి 4 స్టెప్పులు, మిత్రురాజు గారికి 4 స్టెప్పులు. ఇది శత్రురాజు ఈ 4 స్టెప్పుల లోపల ఉంటే ఎటువంటి హాని లేదు. 5వ స్టెప్ వేసిన వెంటనే శత్రువులు చెప్తారు. అంటే శత్రు రాజ్యంలో ఉన్నంత వరకు కూడా మనకి ఎటువంటి చెక్కు చెప్పడం కానీ, చంపడం కానీ, చంపించడం కానీ ఉండదు. ఒకసారి 4వ స్టెప్ క్రాస్ చేసి 5వ స్టెప్కి వెళ్తే అప్పుడు మనం రాజుని చంపగలం. ఈ తెల్లరాజుకి ఈ నీలంగా ఉన్న రాజ్యం అంతా సమస్యల వలయం. అలాగే
ఈ తెల్లరాజుకి తన తెల్ల సైన్యం అంతా కూడా సమస్యలు కాదు, సమస్యలకు పరిష్కారాలన్నమాట. ఈ గేమ్లో తెల్లరాజు నల్లగడిలో ఉంటాడు, నల్లరాజు తెల్ల రాజ్యంలో ఉంటాడు. కాబట్టి ఈ తెల్లరాజుకి నల్ల సైన్యం అంతా కూడా సమస్యలైతే పరిష్కారాలన్నీ ఆ వైట్ సైన్యంలో ఉంటాయి. అలాగే నల్లరాజుకి కూడా వైట్ సైన్యం అంతా సమస్యలైతే ఈ ఇటుపక్క ఉన్నవి ఇది. ప్రస్తుతం మనం ఈ సమస్యల వలయంలో ఉన్నాం. ఈ సమస్యల వలయంలో నుంచి మనం పరిష్కారాల్లోకి వెళ్ళాలి. ఇది ఈ ఆట ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డిప్రెషన్లో ఉన్న, సమస్యల్లో ఉన్న ఎటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా వాటిని గెలిపించడం కోసం ఈ ఆటని నేర్పించాలన్నమాట, పిల్లలకి కానీ పెద్దలకు కానీ. ఈ సమస్యలు, ఈ నల్లబట్టులన్నీ సమస్యల వలయంలోంచి ఈ రాజు ఛేదించుకుని అటువైపుకు రావాలి. ఈ పరిష్కారాలు సమస్యలు కొట్టుకుంటూ రాజుకి దారి చేస్తుంటే చూడండి, అవతల మీకు ఆట అర్థం అవడం కోసమని అవతల నల్లరాజుని ఎటువంటి పరిస్థితిలోనూ ఓపెన్ అవ్వకుండా చూస్తున్నాను. ఇటువైపు తెల్లరాజుకి ఓపెనింగ్ చూపిస్తున్నాను. అంటే ఈయనకి సమస్యల నుంచి ఒక మార్గం దొరకాలి. ఆయనకి సమస్యల్లోనే ఉండిపోయారు, ఎటువంటి పరిష్కార మార్గాలు దొరకటం లేదు. ఈ తెల్లరాజు సైన్యం వచ్చి ఈయనకు ఒక పరిష్కారానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారనమాట. ఈ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఆట చూస్తూ ఉండండి, మామూలుగానే ఆడతాం కాబట్టి చెక్ చెప్పడం, 5వ గడి వచ్చే వరకు చెక్ చెప్పం కాబట్టి మన రాజుని విడిపించుకోవడం కోసం సైన్యం వచ్చి ఇక్కడ వీళ్ళ మీద దాడి చేయాలి. అంటే ఈ సమస్యల మీదకి పరిష్కారాలు వచ్చి దాడి చేసి రాజుకు ఒక మార్గాన్ని ఏర్పరుస్తూ ఉండాలి. అంటే శతకోటి అపాయాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. మనం ఆలోచించగలిగితే మన సమస్యలన్నిటికీ ఉపాయాలు వస్తాయి. ఆ ఉపాయాల ద్వారా మన సమస్యని తీర్చుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ చెప్పడం అనమాట. ఈ రాజుగారికి, నల్లరాజుగారికి ఇక్కడ ఏనుగునేసి ఆయన బయటికి కదలకుండా చేశాం. కానీ ఈ తెల్లరాజుకి పక్కన ఒక ఓపెనింగ్ వచ్చింది, ఈయన తప్పించుకోవచ్చు. కాబట్టి నేను వీడియో చేస్తూ ఆడుతూ మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ ఆటలో ఒక పార్టీని గెలిపించాలి. చూడండి, ఈయనకు వచ్చిన మూవ్ని ఈయన వాడేసుకున్నారు. ఈయన బయటికి రావడానికి చేస్తున్నారు. నేను కూడా ఈయన మీద కాన్సన్ట్రేట్ చేసి ఆటని ఏ విధంగా బయటికి, ఈయన రాజుని బయటికి తీసుకురావాలనేది చూపిస్తున్నాం. అక్కడక్కడ పొరపాట్లు జరుగుతుంటే స్టెప్పులు, ఎందుకంటే ఒకళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు రెండో వాళ్ళని స్టెప్పులు చూసుకోలేదు నేను. అందువల్ల మినిస్టర్స్ అయ్యి కొన్ని పోవడము అది జరిగిందనమాట. ఒక్కోసారి 2 స్టెప్పులు ఒకే రాజు చేత వేయిస్తూ ఉంటాను. అవి మీరు గమనించండి, తప్పు జరుగుతుంది. మళ్ళీ కొన్ని అయితే కట్ చేసి ఎడిట్ చేశాను, కానీ అంటే ఆట ఆడేటప్పుడు తప్పులు అయినాయి అని మళ్ళీ స్టెప్లు వెనక్కి తీసుకున్నాను. కానీ ఒక్కోసారి మళ్ళీ ఆడిన రాజుతోనే ఆడితే తప్పులు ఉంటే, పొరపాట్లు ఉంటాయి, దానికి అయితే క్షమించండి. ప్రస్తుతం ఇదేంటంటే మన ఆట రాజుగారి సమస్యల వలయంలో ఆఖరి నిమిషాలు గడికి వచ్చారు. చూడండి, 4వ గడిలోకి వచ్చారు. ఈ సమయంలో రాజుగారు చంపడానికి లేదు, రాజుగారికి చెక్ చెప్పడానికి లేదు. ఒక్కసారి ఆయన ముందుకంటూ వెళ్ళారా అన్ని పవర్స్ ఆయనకి వస్తాయి, వీళ్ళకి శత్రువు అయిపోతారు. ఇప్పుడు ఇక్కడ కానీ ముందుకేసి భటుడు ఆయన చంపేస్తాడు. కాబట్టి ఆయన చూసుకుని భటుడు చేత చావకుండా ఉండడానికి ఇంకో స్టెప్ వేయాలన్నమాట. ఈ సమస్యలను మనల్ని చంపడానికి మన వెంటనే ఉంటాయి, కానీ మనం ఉపాయంగా ఆలోచించుకుని ఈ సమస్యల వలయం నుంచి బయటికి పడాలి. ఇది ఈ ఆటలోని కాన్సెప్ట్. చూడండి, ఇప్పుడు రాజుగారు తన రాజ్యంలోకి వెళ్ళారు, ఆయనకి చంపే పవర్ వచ్చింది. అలాగే ఆయనకి చెక్ చెప్పడానికి కూడా పవర్ వచ్చింది. చెక్ చెప్తున్నారు, వెంటనే ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. సో ఈ తెల్లరాజు తన సమస్యల వలయం నుంచి తెలివిగా తప్పుకుని తన పరిష్కారాల రాజ్యంలోకి, తన సొంత రాజ్యంలోకి వెళ్ళి చాలా సేఫ్ అయిపోయారు. ఆయన అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి తప్పించుకుని అలా ఛాలెంజెస్ అన్ని చేసి తన రాజ్యంలోకి వెళ్ళారు. ఇకపోతే నల్లరాజు ఇక్కడికి రావాలి. ఇక్కడికి నల్లరాజు వచ్చిన తర్వాత అప్పుడు నల్లరాజుకి ఫైటింగ్ జరుగుద్ది ఫైనల్గా. అంటే మనం 20 ఏళ్ల పాటు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, విద్యాపరంగా, కుటుంబ పరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు. చిన్నపిల్లలు ఉంటారు, ఎల్కేజీకి స్కూల్కి వెళ్ళమంటే ఏడుస్తారు, 10th క్లాసు చదవమంటే ఏడుస్తారు, ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, మెడిసిన్, నీటు ఇవన్నీ చదవమంటే ఎంతెంతో ప్రెషరు.
ఫైనాన్షియల్గా తండ్రి డబ్బులు కట్టగలుగుతాడా లేదా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ చిన్నప్పుడే పిల్లలకి అనారోగ్యం. చూడండి, నల్లరాజు కూడా సమస్యల వలయంలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతన్ని రానీయకుండా వైట్ల వాళ్ళు అడ్డపడుతూ ఉంటారు. బ్లాక్స్ సపోర్ట్ చేసి ఆయన్ని బయటికి లాగడానికి చూస్తున్నారు. నేను ఆ రాజుని కూడా బయటికి లాగడం కోసం కాన్సన్ట్రేట్ చేస్తూ మీకు చెబుతూ ఉన్నాను. ఆటని గమనించండి, అక్కడక్కడ పొరపాట్లు జరుగుతూ ఉంటే. ఈ నల్లరాజు చూడండి, అంటే 20 ఏళ్ళ వయసు 30 ఏళ్ళ వయసు వచ్చే వరకు పుట్టిన దగ్గర నుంచి రకరకాల ఆరోగ్యపరమైన సమస్యలు, విద్యాపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, మానసికపరమైన సమస్యలు, శారీరక పరంగా లోపాలు ఎన్నో ఉంటాయి. అన్నిట్లోనూ తట్టుకుని నిలబడాలి. ఈ సమస్యలన్నీ కూడా ఇక్కడున్న శత్రు సైన్యమే ఈ సమస్యలు. వీటి నుంచి తట్టుకుని 30 ఏళ్ళు వచ్చేటప్పటికి మనం ఒకలాగా పిల్లలు కానీ ఎవరైనా 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ ఆటుపోట్లు తట్టుకుని ఒక మనిషి నిలబడతాడు. అతనికి ఆ 30 ఏళ్ళు వచ్చేటప్పటికి వివాహము, ఉద్యోగము, విద్య అయిపోతుంది. వివాహం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, వివాహానికి రెడీగా ఉండొచ్చు, ఉద్యోగం వస్తుంది. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి, అలాగే కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి, పెళ్లి చేసుకుని కుటుంబం, మళ్ళీ పిల్లలు, ఆ పిల్లల పెంపకంలో సమస్యలు. ఈ 30 ఏళ్ళ వరకు వచ్చే సమస్యలన్నీ కూడా శత్రు రాజ్యంలో ఉండటంతో సమానం. ఒకసారి రాజు తన రాజ్యంలోకి వచ్చేసాడు. చూడండి, ఈ రాజు తన రాజ్యంలోకి వచ్చేసాడంటే ఎవరికి వాడు సమస్యల వలయంలో నుంచి పరిష్కారాల వలయంలోకి వచ్చారు. కానీ ఇక్కడి నుంచి గెలుపు పొందాలి, జీవితంలో గెలుపు సాధించాలంటే 30 ఏళ్ళు వచ్చేసినాయి, ఉద్యోగం వచ్చింది, వివాహమైంది. ఈ ఉద్యోగంలో టార్గెట్స్ని చేయాలి. ఆ టార్గెట్స్ చేసేటప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అది తట్టుకోవాలి. తర్వాత పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ కోసం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇన్నాళ్ళు మనం తల్లిదండ్రుల మీద 30 ఏళ్ళలోపు తల్లిదండ్రుల మీద పెట్టాము. కానీ 30 ఏళ్ళ తర్వాత మన సొంతంగా ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి, గెలవాలి, ఉద్యోగంలో గెలవాలి, విద్యలో వివాహం చేసుకున్న పిల్లల్ని, కుటుంబాన్ని నడిపించుకోవాలి, దాంట్లో గెలవాలి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఆ సామాజిక సమస్యల్లోంచి గెలవాలి. ఇవన్నీ గెలవడం కోసం ఇప్పుడు యుద్ధం చేయాలి. శత్రు సైన్యం మీద, సమస్యల మీద పూర్తిగా యుద్ధం చేసి శత్రు రాజ్యాన్ని నిర్మూలనం చేయాలి. అంటే ఫస్ట్ మనం శత్రు సమస్యల వలయంలోంచి బయటికి వచ్చి మన పరిష్కార మార్గాల ద్వారా ఎదుటి సమస్యలన్నింటినీ పూర్తిగా నిర్మూలన చేసి మనం గెలుపొందాలి. అప్పుడు ఇది అవుతుంది. ఈ ఆట నేర్పించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు సమస్యలు వస్తే సమస్యలకి పరిష్కారాలు ఎదుర్కొంటారు. పరిష్కారాల తర్వాత జీవితంలో సాధిస్తారు. ఇప్పుడు ఒక యాక్సిడెంటే కాలు పోతుంది, చేయి పోతుంది, అందరూ ట్రీట్మెంట్ తీసుకుంటారు, అందరూ ఎంతోమంది సపోర్ట్ చేస్తారు, డాక్టర్లు కానీ ఫ్యామిలీ కానీ. ఆర్టిఫిషియల్ కాళ్ళు చేతులు పెట్టుకుంటారు, చక్కగా వాటితో కష్టపడతారు. వాళ్ళకి ఒక 2-3 ఏళ్ళు కష్టపడి ఆర్టిఫిషియల్ కాళ్ళు చేతులు పెట్టుకోవడం ఈజీ కాదు, అది ఎంతో పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అంతా అనుభవిస్తూ ఉంటారు. అనుభవించిన దాంతో అలవాటు పడతారు. దాన్ని మొండిగా తయారు చేసుకుని దాంతో మొండిగా బతకడం, సఖ్యతను చేకూర్చుకుని తర్వాత ఎన్నో వాళ్ళతో చేరాలనుకుని ఎన్నో గమ్యాలను చేరుతారు, విజయాన్ని సాధించి చూపుతారు. అలాంటి ఎంతోమంది జీవితాలకు మనం చూడొచ్చు అన్నమాట. ఆటల్లో చిన్న చిన్న పొరపాట్లు చూస్తుంటే నేను ఆటనైతే మామూలు చెస్ గేమ్, ఎందుకంటే రాజుగారు తప్పించుకుని తన రాజ్యంలోకి వచ్చిన తర్వాత మామూలుగానే ఆట అంతా సాగుతుంది కాబట్టి నేను ఆట గురించి వివరించట్లే. ఆటని మీరు చూస్తూ గమనించండి, కొన్ని పొరపాట్లు ఉంటే వదిలేసేయండి ఆ పొరపాట్లను. ఎందుకంటే వీడియో చేస్తూ నేను ఆట ఆడుతూ 2 ఆటలు ఆడాలి, వీడియో చేస్తూ ఉండాలి. కొన్ని స్టెప్స్ తప్పులు వేసి ఉండొచ్చు, కొన్ని కావాలని చేసి ఉండొచ్చు, కొన్ని పొరపాటును చేసి ఉండొచ్చు, వాటిని వదిలేయండి. చెప్పేది ఏంటంటే మనం పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 30 ఏళ్ళ వరకు నిలదొక్కుకోవడానికి, నేర్చుకోవడానికి సమస్యలుగా ఉంటాయి. ఒకసారి నిలదొక్కున్నాక ఉద్యోగం కానీ, విద్యాపరంగా కానీ, కుటుంబపరంగా కానీ ఇంకో రకం సమస్యలను ఫేస్ చేస్తారు. జీవితం అనేది నిండు నూరేళ్ళు బతకాలి. ఈ నిండు నూరేళ్ళు కూడా సుఖంగా బతకడానికి లేదు, కష్టపడాలి. ఎన్నో సమస్యలు వస్తాయి, అన్నిటినీ పోరాడి సాధించుకోగలగాలి. ఇటువంటి పోరాట పటిమని
ఆలోచించడానికి ఈ చెస్ గేము మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ రాజుగారు తన రాజ్యంలోకి రావడానికి ఎంతో పోరాటం చేసి ఎంతోమంది సైనికుల్ని తను కోల్పోతాడు. అలాగే ఉన్న కొద్దిపాటి సైన్యంతోనే ధైర్యంగా పోరాడి చివరి వరకు పోరాడి ఆట గెలవాలని కానీ ఆటను ఎలాగైనా ఎండ్ చేయాలని చూస్తారు. అది గెలవడం అవని ఓటమి అయిపోని, కానీ చివరి వరకు పోరాడాను అనే తృప్తి ఉంటుంది. ఈ ఆట ఒక్క పిల్లలకి ధనవంతులకి అని కాదు, మనిషి అనేవాళ్ళు ఎవరైనా సరే, ఆడ మగ అయినా చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా అలాగే ధనవంతులు అవ్వచ్చు పేదవారు అవ్వచ్చు, ఎటువంటి వారైనా ఈ ఆటను నేర్చుకుంటే వాళ్ళకి కలిగే అనేక సమస్యల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ఏ విధంగా సమస్యలని ధైర్యంగా పోరాడాలి, ఆఖరి నిమిషం వరకు ప్రాణాలు ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు సమస్యలను ఏ విధంగా ఛేదించుకోవాలి, అలాగే పరిష్కారాలను ఏ విధంగా కనిపెట్టాలి అనేది ఈ ఆట ఆడడం ద్వారా బ్రెయిన్కి యాక్టివేట్ అవుతుంది. ఈ ఆట ఒక 10 సార్లు ఆడి చూడండి. మీకు ఏదైనా సమస్యను తీసుకోండి, ఈజీగా సాల్వ్ చేసే మార్గాన్ని బ్రెయిన్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం బ్రెయిన్కి కష్టం పెట్టం, సుఖాలు అలవాటు చేస్తాం. అందుకని కష్టాన్ని వస్తే తట్టుకోలేదు. అది ఈ ఆట ద్వారా మన బ్రెయిన్కి కష్టము సుఖము అన్నీ నేర్పిస్తున్నాం కాబట్టి నిజ జీవితంలో రకరకాల కష్టాలు వస్తే ఆ కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా పోరాడాలి అనేవి ఈ బ్రెయిన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి మనకి గమ్యం చూపిస్తుంది అన్నమాట. ఉదాహరణకి పెళ్లిపీటల మీద తాళి కట్టి వరుడు అక్కడికక్కడికే హార్ట్ అటాక్తో చనిపోయారు. అలాగే చనిపోయిన అతనికి పాడ మీద కట్టి శ్మశానానికి తీసుకెళ్ళినాక హఠాత్తుగా హఠాత్తుగా మేలుకొని నేను బతికే ఉన్నానని చెప్పారు. అది విధివ్రాత, మనం తప్పించలేము. ఒకసారి అది విషాదం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు. విధివ్రాతని మనం తప్పించలేం, మనం చేసుకున్న పూర్వజన్మ కర్మలు. అటువంటి ఎన్నో అనుకోని సంఘటనలు సడన్గా వస్తాయి. ఉన్నట్టుండి అంతా మంచిగా ఉంది అనుకున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోవచ్చు, కుటుంబాన్ని కోల్పోవచ్చు. మనకి పరీక్షలన్నీ పోయినాయి, డబ్బులన్నీ పోయినాయి అనుకున్నప్పుడు ఉన్నట్టుండి మనకి ఎక్కడి నుంచో మంచి ఉద్యోగం రావచ్చు, ఆశలన్నీ కోల్పోతాం. కానీ మంచి ఉద్యోగము, మంచి ధనము, లాటరీ టికెట్ తగలచ్చు. అది విధివ్రాతని మనం ఎదిరించి పోరాడగలగాలి, నిలవాలి. మనకు వచ్చిన సమస్య అయినా సంతోషమైనా ఆచితూచి అడుగులేస్తూ జీవితాన్ని పండించుకోవాలి. నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి. ఈ లక్ష్యాన్నితో 10 మందికి, అంటే ఈ మధ్య ఇంటర్ పరీక్షలు వచ్చినాయి, 10th పరీక్షలు రిలీజ్ అయినాయి. అందులో 1 మార్కు తగ్గింది, ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయితే ఏమైంది, ఇంకొకసారి మళ్ళీ రాసుకుంటే ఇంకో 4 సార్లు రాసుకుంటాం. సెప్టెంబరు మార్చి. అంతేగాని ప్రాణం పోయిన తర్వాత రాదు కదా. నీట్ కోచింగ్ తీసుకుంటున్నాం, అక్కడ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఏం చేస్తావు, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, డాక్టర్ కాకపోతే ఇంకా ఉన్నాయి. అవన్నీ ఏదైనా సాధిస్తాం, మనం సాధించగలము. మనం బతకాలి అనే ఇది ఉండాలి అన్నమాట. కోరిక, పోరాడి బతకాలి అనే కోరికను ఈ ఆట కలిగిస్తుంది, ఆ స్ఫూర్తి కలిగిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ ఆట మీద వీడియో చేశాను. ఈ ఆటను మంజులా చింతమనేని నేనే మా పిల్లల వలన కనిపెట్టడం జరిగింది. దీనికి స్ఫూర్తి మా పిల్లల ఆట మరియు శివాజీ మహారాజ్ జీవిత చరిత్రలోని ఘటనలని ముందుగానే చెప్పాను. ఇంతవరకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. వీలుంటే మీ పిల్లలకి ఈ ఆటతో నేర్పించండి. ఇంకేమన్నా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. చివరికి ఎవరో ఒకళ్ళు గెలవాలి కాబట్టి మొత్తానికి బ్లాక్స్ని గెలిపించి వైట్స్ని ఓడించడం జరిగింది. ఎందుకంటే ఆట ఎండింగ్ మీకు చూపించాలి కదా. మొదటైతే రాజుగారు శత్రురాజ్యంలో ఉంటారు. 4 స్టెప్పుల వరకు, 4 గళ్ళ వరకు రాజుగారికి ఎటువంటి చెక్ పవర్ కానీ చంపే పవర్ కానీ ఎవరికీ ఉండదు. 5వ గడిలో రాజుగారు బయటకు వచ్చిన తర్వాత అందరికీ అన్ని పవర్స్ మామూలు చెస్ గేమ్ లానే ఉంటుంది. వీలైనంత వరకు రాజుగారిని సమస్యల వలయంలోనే ఉంచాలి, ఆయన్ని తప్పించాలి. తప్పించినాక మళ్ళీ ఎదురు తిరిగి సైన్యం మీదకి రావాలి. ఇది ఈ ఆట. అర్థమయ్యే విధంగానే అన్ని విధాలుగా చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే మన్నించండి. ధన్యవాదాలు, నమస్కారం. తప్పకుండా అయితే ఈ ఆటని మానసిక సమస్యలు ఉన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ తప్పకుండా దీన్ని చూడండి, ఆడండి, మీ పరిస్థితిని వివరించండి.